మా నాన్న ఎంత ప్రేమ గలవాడండి. తాడుతో కట్టేసి ఎండలో వేస్తే ఒత్తుకుంటాయన్ని కండవతో కట్టేసి. అంటే శిక్ష మళ్ళీ నొప్పి తగలకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా. మళ్ళీ హడావుడి చేస్తే ఆమె వచ్చిందని తెలుసు. ఆ ముందు హడావుడి చేశాడు, ఆమె వచ్చి తీసుకొని పోయింది. ఒక తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడల. తండ్రి కూడా చాలడండి, అంత మమత ఉంది ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు. నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు. నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది, ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది, ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది, ఈ సమస్య విషయమే నాకు భయం. నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి, నేను ఏడుస్తున్నాను తండ్రి, నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి, నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి, ఈ విషయంలో నేను తరమబడుతున్నాను తండ్రి. తండ్రి అని నువ్వు మాట్లాడవచ్చు, నాన్నతో మాట్లాడవచ్చు. నాన్న అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటా అట్లా కూర్చొని మాట్లాడవచ్చు నువ్వు ఆయనతో. నా కంటికి కనపడ్డు కదా అన్న అంటే నో నీ దగ్గరే ఉంటాడు ఆయన. అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను, ఆయనే మాట్లాడాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా? దాంతోపాటు ఇంకో మాట, నేను మీతో కూడా ఉందును, పరిశుద్ధాత్మ మీలో నివసించును అనుంది. ఆయన మనతో ఉంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉందో వాళ్ళందరూ కూడా ఆయనతో గడుపుతారు, ఆయనతో వ్యవహరిస్తారు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి శుక్రవారం వేళ ఒక మంచి అనుభవం. అంటే మీరు ఎరగంది కాదు, మీరు ఎరిగింది అయితే మళ్ళొక్కసారి దేవుడు మాట్లాడాడని గ్రహించండి. నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడగా పరిగెత్తవచ్చు. దేవా నాకు భయం కలుగు. ఏది నిన్ను తరుముతుందో, భయమా, ఆర్థిక సమస్యల, దేన్ని బట్టి? వ్యాధి తరుముతుందా? ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా? కేసులు తరుముతున్నాయా? లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా? లేకపోతే నీ పాపమే తరుముతుందా? నీ పాపం తరుముతుందా? నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. వెళ్ళిపో దేవుని దగ్గరికి. నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు, నేను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు. ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళపరుస్తాడు ఆయన. నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా. గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అనుంది. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది. మనం మనుషుల్ని దేవులాడుతాం, కాదు మనుషుల దగ్గర కాదు, పరిగెత్త ముందు దేవుని దగ్గర. నాన్న ఉన్నాడు కదా, డాడీ ఉన్నాడు కదా, పరిగెత్తాల. ఏ భయము నిన్ను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా. ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అందుకే అనేక పర్యాయములు చెప్పాడు, కలవరపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. 365 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్లో భయపడకుడి అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు. అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు? ఎటు పరిగెత్తాలి? బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి. ఒకవేళ ఇది అనుభవం గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తిరిగి దేవునితో మళ్ళా మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం, నీ అనుభూతుల కోసం, నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నిజం, 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 100కి 100% నిజం. అదామా నీవెక్కడా అన్నట్లుగా నిన్ను ఏ రోజుకు ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రిని గుర్తుపెట్టుకోయా. ఒకసారి స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. ఏం చెప్పాను? ఆదామా నీవెక్కడని ఆదామును వెతుక్కున్నట్టు ఎవ్రీ డే నిన్ను వెతుక్కుంటాడు నా దేవుడు. నా కుమారి నీవెక్కడా, నా కుమారుడా నీవెక్కడా అని వెతుక్కుంటాడు. నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటుంది. అది ప్రార్థనా గది కావచ్చు, ప్రార్థనా తోట కావచ్చు, ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు, లేకపోతే మిద్దె మీద కావచ్చు, లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డతెర లోపల కావచ్చు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో, ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నిన్ను హెచ్చరిస్తానికి, నీకు నేర్పడానికి, నిన్ను ధైర్యపరచడానికి. రైట్. బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెత్తు. ఓకే, సంతోషం కలిగింది, ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆనందం వచ్చింది, బాగా సంతోషం కలిగింది, మనం అనుకున్న కార్యం జరిగింది, అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది, చేసింది ఆయన, మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సంతోషం కలిగింది, ఇప్పుడు చెప్పసఖ్యంగా సంతోషం కలిగింది, ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? బజార్లో ఇప్పుడు తిరగాల? ఆయన దగ్గరికి. ఇంత సంతోషకరమైన కార్యం చేసావు, ఇది నీ కృప కదా ప్రభువా, ఇది నీ దయ కదా తండ్రి, ఎంత సంతోషాన్ని ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో, ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో, నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు, వెళ్ళి చెప్పు, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగానే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు. నిజమేనా? అట్లా వస్తాడు అసలు? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుందండి బైబిల్లో? నా అతిక్రమములను, నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకుంటే, నీ ఎదుట నేను ఒప్పుకొందునని అనుకుంటుని, నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటాడు. 32వ కీర్తన. తొందరగా చూడనా? 5వ వచనం. అది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకున్నాడా? అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకొంటిని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు. అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు, ఇంటికాడ అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని, ఈరోజు వెళ్దాం అని. వచ్చావా? అనుకున్నావా? రాలేదు, అనుకున్నావు. ఇంటికాడుండి ఏడొచ్చావు? ఇంటికాడుండి అనుకున్నావు. నువ్వు అనుకోగానే ఆయన ఏడొచ్చి కూర్చున్నాడంట నీకోసం. నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు, ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం, మా అబ్బాయి వస్తాడు నా కోసం. నువ్వు నమ్మోపో నీ ఇష్టం, నేను చెప్పేది మాత్రం నిజం. అది దేవుని మనసు. ఇంకా ఏ విధవ ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను మాత్రం నా దేవుని మనసు చెప్తున్నాను. నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు వెధవ అనమాట. అందుకని నేను చెబుతున్నాను. నా దేవుని మనసు అది. నా అతిక్రమములను నేను యెహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని, జస్ట్ అనుకున్నాను. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు, పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఏంటో తెలుసా? తేడా పడ్డాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, లాభం లేదు, అర్జెంటుగా ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి, ప్రభా తప్పు చేశానని ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట. తుడిచేశాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది, నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే, నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన. దీన్ని బట్టి చెప్పాను నేను. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది?
ఎంత ఇంట్రెస్టో నువ్వంటే, మళ్ళీ మీ ఇంటి వాళ్ళకు కూడా సేదరు నువ్వంటే, కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, విడనాడవైతివి. యేసయ్యా 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 యేసయ్యా. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు. దేవునికి మహిమ. అపరాధము జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడికే పరిగెత్తాల్సి ఉంది. సైతాన్ దగ్గరికి పరిగెత్తొద్దు. సైతాన్ నా తేడా పడ్డాను అంటే వాడు కృంగదీస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తాలి. పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తాలి. 3 సంగతులు చెప్పా. బాధ భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తుతావు? ప్రభు దగ్గరికే పరిగెత్తితే ఆయన నీ కోసం ఉంటాడా? మనుషులు హ్యాండ్ ఇస్తారేమో, ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయనంటే నీకు ఇంట్రెస్ట్ కాదు, నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు. మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి. కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి, కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంటారు మనుషులు. కానీ దేవుడు నీ కోసం, నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి, ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడు. నువ్వు బాధ భయము కలుగున్నప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు. ఎలాగనగా ఆయన ఆదరణకర్త, ఆశ్రయపురం. 2, ఆనందము కలుగున్నప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే. యేసయ్యా, ఈరోజు ఈ కార్యం జరిగింది యేసయ్యా, ఇన్నాళ్ళు శోధించబడుతున్న సోదరు నుంచి నాకు ఇక విడుదల వచ్చింది యేసయ్యా, ఎంత సంతోషంగా ఉందో. అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు, నువ్వే నాకు చేసావు కదా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది, ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది, ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది, నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది, నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది. చాలా సంతోషంగా ఉంది తండ్రి. సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు, ఆయన దగ్గరికి పోయి కూర్చోవాలి, ఓ పాట పాడుకోవాలి, మహింపరుచుకోవాలి. 2, ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు. ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు. ఎందుకు ప్రభా, నీకెందుకు సంతోషం? నువ్వు సంతోషంగా ఉన్నావుగా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఈరోజు ఏందో కళకళలాడుతున్నావు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడన్నా చూడు ఏడుచుకుంటానే వస్తావు కదా, ఈరోజు ఏందో నవ్వుతూ వస్తున్నావు. మొత్తానికి నాకు చాలా సంతోషం. నీకెంత సంతోషం ప్రభు అంటే, నువ్వు ఏడవట్లేదు ఈరోజు నవ్వుతున్నావుగా, నువ్వు మాట్లాడుకోవచ్చు. మాట్లాడతాడు, నీతో వ్యవహరిస్తాడు. 3వది ఏం చెప్పాను నేను? 3వది, నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో. ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో. ఆయన చెప్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన. నీకు ఐడియా కావాలన్నా పో, మనుషుల దగ్గర పో, ఆయన దగ్గర పోయి కూర్చో.
మెరిపించకపోతే అప్పుడు అడుగు. నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు యేసయ్య. దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి. నువ్వు కూర్చో, ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి. ఆయన జోక్యం చేసుకొని నీకు ఆన్సర్ ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఆలోచన చెప్తాడు. శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర. నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు, వాడేమో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను. మరి నేను నీ బిడ్డనైనప్పుడు, నువ్వు నా తండ్రి అయినప్పుడు, నువ్వు రారాజు అయినప్పుడు, నేను రారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాటలు నన్ను ఎందుకు అంటున్నాడు? వాడు నన్ను మామూలుగా శోధించట్లా, నాకు తెలియదు. నీకు చెప్తున్నా, నువ్వు వాడితో మాట్లాడవో నాకు తెలీదు, కానీ నేను చెప్పుకుంటున్నా నీకు. వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో, నాకు తెలీదు. నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే. ఎందుకంటే ఈ పని చేశాడు బైబిల్లో ఒక ఆయన. రబ్షాకే అనేవాడు, సన్హెరీబు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు. రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు, వాడు ఒక తాకీదు. దానిలో ఏం రాశాడో తెలుసా? అర్పాదు దేవతలేమాయను, హమాతు దేవతలేమాయను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు. ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ హిజ్కియాని నమ్ముకోవాకండి, మా కాళ్ళు మొక్కండి బతికిపోతారు, మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు. వాడికి ఎంత దమ్ము! ఏంది వాడి బిర్రు అంటే, వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు. ఆ సైన్యం విపరీతమైన సైన్యం వాడికి. ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా. వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్పాడు పోయి. వాడొక రాజు, హిజ్కియా ఒక రాజు. ఈ రాజులు, భూరాజులు అందరి మీద రాజాది రాజు ఒకడు ఉన్నాడు. ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, వీడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు. చూడు అసలు ఎంత తెలివైన అడిగేశాడో చూడు హిజ్కియా. చక్కగా పోయి, ప్రభా రబ్షాకే నీకు లెటర్ రాశాడన్నాడు. ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్రవీగాడో ఆ సైన్యంలో 185,000 మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి. యెహోవా దూత లేచాడు. వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే, దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా, ఒక్క దూతను పంపాడు అంతే. రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే. తెల్లారేసరికి మొత్తం శవాలు. ఎంత డేంజర్ అండి ఇది! యుద్ధం జరిగిందా జరగలేదా? పత్తా లేకుండా పరారైపోయాడు. ఆర్పాదు దేవతలు ఏమాయను, హమాతు దేవతలు ఏమాయను అన్నోడు ఈడు ఎడిపోయాడో కూడా అర్థం లేకుండా పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సామాన్యుడు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా.